ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉదాహరణకి తీసుకున్నట్లయితే 1.5 కోటి జనం అనుకోండి, ఉదాహరణకి రఫ్గా చెప్తున్నాం. ఇంత జనానికి డాక్టర్ చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు ఇంతమంది డాక్టర్లు కావాలని ఉంటుంది మనకి. ఉండవలసిన డాక్టర్ల కంటే డబుల్ ఉన్నారు సిటీలో. కానీ భారతదేశం మొత్తం మీద మళ్ళీ ఎంతమంది కావాలి అంతమందే ఉన్నారు. భారతదేశం మొత్తం మీద ఎంతమంది కావాలో అంతమందే ఉన్నారు. కానీ సిటీస్లోకి వచ్చి చెయ్యాలి అనుకున్న వాళ్ళ యొక్క సంఖ్య పెరగడం వల్ల మనకి సిటీస్లో జనరల్గా పాపులేషన్ పర్స్పెక్టివ్లో ఒక 60%, 50% సిటీలో ఉన్న మిగతాదంతా రూరల్ ఏరియాలో ఉంటుంది ఎక్కువగా. మన అగ్రికల్చర్ బేస్డ్ 60% రూరల్ బేసే ఉంటుందండి ఇప్పటికెళ్ళి ఇండియాలో. అక్కడ ఒక 20,000 జనాభా ఉన్న ఊర్లో కూడా ఒక డాక్టర్ ఉండడు. 10,000 జనాభా ఉన్న ఊళ్ళో కూడా ఏదైనా ఆర్ఎంపీ డాక్టర్లు తప్ప క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే డాక్టర్లు లేరు కాబట్టి డాక్టర్లు కొరత అనుకుంటున్నాం మనం. అది కానీ ఈ చదివినోడు ఎవడో కూడా రూరల్ ఏరియాకి పల్లెటూరుకి వెళ్ళి గవర్నమెంట్ ఏదైనా కండిషన్ పెడితే ఏదో హౌస్ సర్జన్ టైంలో ఏదో కొంత చేస్తున్నారు తప్ప అది కూడా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి అది కూడా చేయట్లా. మనం ఏమనుకుంటున్నాం డాక్టర్ లేరు కదా అనుకుంటున్నాం. కానీ ఏంటంటే సిటీలో ఒక డాక్టర్ ఉండవలసిన ప్లేస్లో 3 ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే డెన్సిటీ మీకు చూడండి, ఒక చోట పలచగా ఉంది, ఒక చోట ఏమో బాగా తిక్కగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటేనంటే అంటే అందరూ సిటీలోనే ఉండాలని అనుకుంటారు కదండి జనరల్గా, ఎవరైనా అంతే కదా, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఉండాలనుకుంటారు. ఇది చాలా మేజర్ రీజన్ అంటే. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒకప్పుడు మెడిసిన్ అంటే జనరల్గా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించుకునేవాళ్ళం. అందుగురించే మనకి ఎంబీబీఎస్ చదివితే భారతదేశంలో లైసెన్స్ ఇస్తారు, మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎంబీబీఎస్తోనే ప్రాక్టీస్ చేయొచ్చు. అమెరికా కానీ అదర్ డెవలప్డ్ కంట్రీస్లో పీజీ అయితే తప్ప లైసెన్స్ ఎవరు, కానీ ఇండియాలో యూజీకే ఎంబీబీఎస్కి లైసెన్స్ ఇచ్చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు.